హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అంతా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదని అటు ఆర్మీతో పాటు కేంద్రం కూడా ప్రకటించింది. మళ్ళీ పాక్ ఎప్పుడు తోక జాడిచ్చినా తాము బుద్ధి చెప్పేందుకు సిద్ధం అని చెప్పేసి అటు ఆర్మీ దళాలతో పాటు కేంద్రం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు మరొకసారి చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అదేంటంటే మాక్ డ్రిల్. యెస్, మే 7న మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 259 ప్లేసెస్‌లో ఒక మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కేంద్రం అప్పుడైతే నిర్ణయించింది. మే 7న 259 ప్రాంతాల్లో మేము మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాము. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఏవైనా పాకిస్తాన్ శత్రు దేశం నుంచి ఏమైనా దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలా సురక్షితంగా ఉండాలి, లేదంటే ఇతరులను ఎలా సేఫ్ ప్లేస్‌కి తరలించాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ ఉంటుందని అప్పుడు ప్రకటించారు. అయితే కరెక్ట్ మాక్ డ్రిల్ జరిగే అర్ధరాత్రి కరెక్ట్ మన ఇండియన్ ఆర్మీ అయితే మొత్తం పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై ధ్వంసం చేసి మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ధ్వంసం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. యెస్, ఆ తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి. యాక్చువల్‌గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌ని మన ఇండియా స్వాధీనం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ 2 దేశాల మధ్య చర్చలు జరగడంతో కాల్పుల విరమణ ఒప్పందం అయితే ప్రస్తుతం అమలవుతుంది. ఈ నేపథ్యంలో అయితే కొంత ఇండియన్లు మాత్రం కొంత నిరాశలో ఉన్నారని చెప్పొచ్చు. అరే, ఇంత మంచి ఛాయిస్ వచ్చింది, పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారని చెప్పేసి అంతా అనుకున్నారు. ఆ తర్వాత కూడా అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్‌తో పాటు ఆర్మీ దళాలు, అదేవిధంగా పీఎం మోడీ కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, పాకిస్తాన్ ఎప్పుడు తోక జాడించినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ ఆ సందర్భం వచ్చింది. ఎందుకంటే మనం ఒక ట్వీట్ చూద్దాం ఫస్ట్. ఇక ఇవాళ మన కేంద్ర హోంశాఖ నేత ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించిన టైమ్స్ ఆల్జిబ్రా నేత ఒక ట్వీట్ చేసింది కేంద్ర హోంశాఖ నిన్న. అదేంటంటే చూడొచ్చు. ఇండియా టు కండక్ట్ మాక్ డ్రిల్స్ టుమారో ఇన్ 4 స్టేట్స్. మాక్ డ్రిల్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ and Jammu Kashmir. The drills will be held in districts bordering Pakistan. This comes weeks after India launched Operation Sindoor against Pakistan. Yes, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో ఎప్పుడైతే మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేశారో ఆ ఉగ్ర మూకల పనిబట్టేందుకు మనం ఆపరేషన్ సింధూర్ పేరిట స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ చేపట్టాం. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఎస్, మళ్ళీ ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇదంతా జరిగింది, అయిపోయింది, అంతా వాతావరణం 2 దేశాల మధ్య మళ్ళీ సెట్ బ్యాక్ అవుతుంది అనుకున్న సమయంలో కేంద్ర హోంశాఖనైతే మళ్ళీ పాకిస్తాన్ బార్డర్ వెంట ఉన్న 4 రాష్ట్రాల్లో రేపు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహిస్తామని చెప్పేసి కేంద్రం అయితే ప్రకటించింది. అవి రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్. పాకిస్తాన్తో ఈ 4 రాష్ట్రాలు అయితే సరిహద్దును పంచుకుంటున్నాయి కాబట్టి ఈ 4 రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మే 7 తారీఖు రోజు చూసాము. కరెక్ట్ మాక్ డ్రిల్ అన్న అర్ధరాత్రే మనం ఒక మెరుపు దాడులు చేసాము పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులపై. ఎస్, రేపు మళ్ళీ మాక్ డ్రిల్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా దాడులు చేస్తారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులపై? మనం ఆల్రెడీ మోడీ ఇంతకుముందుకే ప్రకటించాడు, మొత్తం ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు కూడా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ మాక్ డ్రిల్ ఇప్పుడేంటి, ఇప్పుడు పరిస్థితి అంతా అండర్ కంట్రోల్లోనే ఉంది కదా అనే చర్చ మాత్రం వస్తుంది. రేపు ఏదైనా మాక్ డ్రిల్ అంటే ఇవాళ నైట్ ఏదైనా దాడులు చేస్తుందా అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అటు పాకిస్తాన్ ఆల్రెడీ తీవ్రంగా నష్టపోయింది. మొత్తం పాకిస్తాన్ ఒక కోలుకోలేని దెబ్బ కొట్టాం మనం ఆపరేషన్ సింధూర్తో. ఇప్పటికే ఎన్నో ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి. కనీసం ఒక దాడులు చేయలేని స్థితి. 2 కిలోమీటర్ల వరకు కూడా మన ఆర్మీ బలగాలు 2 కిలోమీటర్లు మన భూభాగంలో 2 కిలోమీటర్లు కూడా ఆర్మీ చొచ్చుకెళ్లి దాడులు చేసిన పరిస్థితి ఉన్నది. మొన్నటి మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రతి దాడులు కూడా ఎదుర్కోలేదు. అటువంటి నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాక్ డ్రిల్ అంటున్నారు కాబట్టి పాకిస్తాన్కి అయితే మళ్ళీ ఒక భయం పట్టుకుంది. మళ్ళీ ఏమైనా దాడులు చేయబోతుందా భారత్? ఎందుకు ఇప్పుడు హఠాత్తుగా మాక్ డ్రిల్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది? రేపు 4 రాష్ట్రాలలో ఎందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది అనేది ఒక భయం మాత్రం పాకిస్తాన్లో పట్టుకుందని చెప్పొచ్చు. పాకిస్తాన్ ఇప్పటికే అక్కడ అమెరికన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికన్ అయితే వేడుకుంది, మీరు భారత్ను దాడులు ఆపేలా భారత్పై చర్యలు తీసుకొని మీరు భారత్కు ఒక మీడియట్గా వివరించి భారత్ను వెనక్కి తగ్గేలా చూడండి అంటూ కూడా కోరింది. చివరకు పాకిస్తాన్ విజ్ఞప్తులతో మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని కనికరించండి మహాప్రభు అని పాకిస్తాన్ వేడుకుంటే మనం ఆ సమయంలో వెనక్కి తగ్గాం, పాకిస్తాన్ వేడుకుంది కాబట్టి. కానీ
ఇప్పుడు మళ్ళీ మాక్ డ్రిల్ అని ఎందుకు అంటున్నారు అనే ఒక చర్చ మాత్రం పాక్ మధ్య ముందుగా ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ నుంచి ఈ ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్లో మళ్ళీ భయం మొదలైంది. మళ్ళీ భారత్ ఏమైనా దాడులు చేస్తుందా అనే ఒక భయాందోళనలు, ఒక టెన్షన్ వాతావరణంలో పాకిస్తాన్ సైన్యంతో పాటు అదేవిధంగా పాకిస్తాన్ పాలకులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మళ్ళీ. ఎందుకంటే రేపు మాక్ డ్రిల్ అనగా ఇవాళ నైట్ అర్ధరాత్రి మే 6 అర్ధరాత్రి అయితే అప్పుడు మనం దాడులు చేసాం. మళ్ళీ రేపు సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మాక్ డ్రిల్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి ఏమైనా దాడులు చేస్తారా? లేకపోతే ఇవాళ శత్రువు ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటాడు. ఇవాళ మాక్ డ్రిల్ అంటున్నారు కాబట్టి ఇవాళ ఏమైనా దాడులు చేస్తుండొచ్చునని, లేదంటే శత్రువును మభ్యపెట్టి రేపు నైట్ గాని, లేదంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే రోజులలో ఏమైనా దాడులు చేస్తుందా మన ఇండియన్ ఆర్మీ? లేదంటే ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి దగ్గర ఏమైనా స్పష్టమైన సమాచారం ఉందా? మళ్ళీ ఉగ్ర కదలికలపై, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్ర కదలికలపై ఇండియన్ ఆర్మీ దగ్గర ఏమైనా స్పష్టమైన సమాచారం ఉందా? అందుకే ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించి ఏమన్నా ఉద్రిక్తత పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడ ప్రజలు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనే అంశంపై అందుకే అవగాహన కల్పిస్తున్నారా? మళ్ళీ ఏమైనా తీవ్ర స్థాయిలో దాడులు జరగబోతున్నాయా పాకిస్తాన్‌పై అనే డౌట్‌లయితే వస్తున్నాయి. చూడాలి నిజంగా. ఒకవైపు అయితే పాకిస్తాన్ అయితే ఏది ఏమైనా ఒక టెన్షన్‌లో ఉందని చెప్పొచ్చు. మళ్ళీ మాక్ డ్రిల్ అంటున్నారా? ఎందుకంటే మాక్ డ్రిల్ ఎప్పుడు ఇండియా ఒక మభ్యపెట్టి అదేవిధంగా ఏమార్చి దెబ్బ కొట్టడం. సేమ్ ఇండియా 2019 అక్కడ బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ సమయంలోను సేమ్ పీఎం మోడీ ఒక ఛానల్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అప్పుడు కూడా పాల్గొని ఇటు యుద్ధంపై కాకుండా మిగతా అంశాలపైన ప్రసంగించారు. ఇండియా అంతా కూల్‌గానే ఉందని పాకిస్తాన్ అనుకుంది. అదే టైంలో మనం ఎయిర్ స్ట్రైక్ చేసాం. సేమ్ అంటే ఒక ఏమార్చి దెబ్బ కొట్టడం. సేమ్ మనం మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ అక్కడ చూసుకుంటే మాక్ డ్రిల్ అంటూ మొత్తం దేశవ్యాప్తంగా 259 ప్లేస్‌లలో మాక్ డ్రిల్ అంటూ మనం బహిరంగంగా ప్రకటించాం. పాకిస్తాన్ కూడా కేవలం ఇప్పుడు మాక్ డ్రిల్ అనుకుంటే దాడులు ఇంకెప్పుడో చేయొచ్చులే, ఇప్పుడు కాదులే అనుకోని ఊరుకునే టైంలో, అంటే లైట్ తీసుకునే టైంలో మనం మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను మొత్తం కూడా తుడిచిపెట్టేసాం. ఈ నేపథ్యంలో రేపు మాక్ డ్రిల్ అంటున్నారు కాబట్టి పరిస్థితి నిజంగానే అంటే మళ్ళీ ఏమైనా దాడులు చేయబోతున్నారా పాకిస్తాన్‌పై అనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనా పీఓకేని స్వాధీనం చేసుకోవాలని ప్రతి భారతీయుడైతే కోరుకుంటున్నారు. ఇదే మంచి సమయం. ఇప్పుడే అటు పీఓకేని స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ అయితే ఒక చావు దెబ్బ తీయొచ్చు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చూద్దాం మళ్ళా ఈ రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.